ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్ళు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు. మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి. మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని, ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయాను. గ్రామాలల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి. దావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారం అయి పడుతుంది. సంసారం ఎక్కడుందో తెలియదు. ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు. ఊర్లో ఎవరి దగ్గర అందిన కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు. చుట్టాల దగ్గరకు పోతే మర్యాద లేదు. తెలిసిన వాళ్ళ దగ్గరకు పోతే సిల్లి గవ్వ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం. ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి గదే. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊబిలో కూరుకపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. కానీ ఆయన 10 ఏళ్ళు సృష్టించిన గందరగోళం, చేసిన అప్పులు, తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు. కష్టపడుతున్నాం. దుక్కి దున్నంగానే పంట వండుతుందా? ఇత్తనాలు జల్లాలి, అదును అవ్వాలి, ఇత్తనాలు జల్లాలి, కాలం కలిసి రావాలి, పంట వండాలి. ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది. కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి. ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని, నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు. పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికేయ మిత్రులుగా ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరిని పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు రా
ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా. కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. కోయిల్ సాగర్ లేకపోతే ఏది చేసినా, నెట్టంపాటు చేసినా, నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు వండించి, జొన్నలు వండించి, కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే? మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం, మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం. మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం. 10 ఏళ్ళు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి 69 జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా? పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇవ్వాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు, కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన రోజు మేకలను కోసి మండి